ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Welcome to Suman TV. My name is G. Narasimhareddy. So let us learn a topic that is called preposition. సో ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో ఏమంటున్నాం అంటే పైన ఉంది, కింద ఉంది, పక్కన ఉంది, రైట్, దగ్గరగా ఉంది, దూరంగా ఉంది, రైట్, దాని గుండా, ఇవన్నీ ఏంటి అంటే ప్రిపోజిషన్. ప్రీ అంటే ఏంటి? ముందు, రైట్, ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ప్లేస్. సో ప్రిపోజిషన్ ఏం తెలియజేస్తుంది అంటే డే, టైము, రైట్, డైరెక్షన్, ప్లేస్ తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పెన్ ఉంది. ఎక్కడుంది? నా చేయి పైన ఉంది. దీన్ని ఏమంటాం? దిస్ ఇస్ అ పెన్ ఆన్ మై హ్యాండ్. సో ఆన్, ఆన్ అంటే ఏంటి? పైన. ఇన్ అంటే ఏంటి? లోన. ఇంటూ అంటే లోపలి వైపుకి, రైట్. సో దెర్ ఇస్ అ పెన్ ఆన్ ద స్టాండ్. స్టాండ్ పైన పెన్ ఉంది అంటే ఎగ్జాక్ట్లీ పైన ఉంటే ఏం పెట్టాలి? ఆన్ పెట్టాలి, రైట్. అదే ఇన్, లోపల నాలుగు గోడల మధ్య ఉంటే ఏం పెట్టాలి? ఇన్ పెట్టాలి. ఎలా? దేర్ ఈజ్ ఎ గర్ల్ ఇన్ ద క్లాస్. అంటే క్లాస్ లో ఉంది. లో అన్నప్పుడు ఏం పెట్టాలి? ఇన్. పైన అన్నప్పుడు ఏం పెట్టాలి? ఆన్. దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్. పైన అంటే ఆన్, రైట్, లోన అంటే ఇన్. అదే లోపల వైపు కంటే ఇంటూ, లోపలి వైపు కంటే ఇంటూ. ఎలా? ఏ గర్ల్ ఈజ్ జంపింగ్ ఇంటూ ద రివర్. అంటే ఒక ఫేస్లోనికి, ఒక ఫేస్లోంచి ఇంకో ఫేస్లోకి వెళ్తే ఇంటూ. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, ఏ క్యాట్ జంప్డ్ ఇంటూ ద వెల్. సో పైనుంచి ఏం చేసింది? అది లోపలికి దూకింది. అది అప్పుడేంటి? ఇంటూ, రైట్. బై, బై అంటే పక్కన, బై అంటే బిసైడ్ అని, రైట్. షీ ఈజ్ సిట్టింగ్ బై ద రివర్, రైట్. ఒక్కోసారి ఇది బై ఏమవుతుంది? ద్వారా. బై ఏమవుతుంది? ద్వారా. ఎలా? అతను ఎలా వచ్చాడు? అతను ఆటోలో వచ్చాడు. ఈ కేమ్ బై ఆటో, రైట్. ఆమె ట్రైన్లో వచ్చింది. షీ కేమ్ బై ట్రైన్. అతడు ప్లేన్లో వచ్చాడు. ఈ కేమ్ బై ప్లేన్, రైట్. పక్కన అంటే ఏంటి? బిసైడ్, రైట్. పక్కన అంటే ఏంటి? బిసైడ్. ఆమె నా పక్కన కూర్చుంది. షీఈస్ సిట్టింగ్ బిసైడ్ మీ, రైట్. బిసైడ్ అంటే పక్కన, మధ్యలో అంటే బిట్వీన్. బిట్వీన్ అంటే మధ్యలో. రవి సిట్టింగ్ బిట్వీన్ రాధా అండ్ రమా. రవి ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ రాధా అండ్ రమా. బిట్వీన్ అంటే ఏంటి? మధ్యలో. రాధా ఈజ్ సిట్టింగ్ ఎమంగ్ ద చిల్డ్రన్. రాధా ఈజ్ సిట్టింగ్ ఎమంగ్ ద చిల్డ్రన్ అంటే ఇద్దరికంటే ఎక్కువ మధ్యలో కూర్చుంది ఆమె, రైట్. అలాగే థీవ్స్ ఆర్ షేరింగ్ ద లూట్ ఎమాంగ్ దెమ్సెల్స్. సో ఇద్దరికంటే ఎక్కువ మంది మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారు? షేర్ చేసుకుంటున్నారు. అప్పుడు ఏం వాడాలి? ఎమాంగ్. అప్, పైకి, అపాన్, ఒకదాని పైకి. ద మంకీ ఈజ్ climbing
అప్ ద ట్రీ. సో మంకీ ఏం చేస్తుంది? పైకి ఎక్కుతుంది. ద మంకీ ఈస్ క్లైంబింగ్ అప్ ద ట్రీ. అప్ పైకి. అపాన్ ఒకదాని పైకి. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్. అపాన్ ఒకదాని పైకి. త్రూ దాని గుండా. రైట్. ద ట్రైన్ ఈజ్ గోయింగ్ త్రూ ద టనల్. త్రూ అంటే ఏంటి? దాని ద్వారా. ఆన్కి బైక్కి తేడా ఏంటి? సో మనం ఏమనాలి? ఆన్ స్కూటర్, ఆన్ బైక్, ఆన్ ఫుట్ అనాలి. అంటే పైన స్కూటర్ పైన, బైక్ పైన నడిచి అన్నప్పుడు ఆన్ ఫుట్ వాడాలి. అదే మనం బై అప్పుడు వాడతాం. బై ఆటో, బై ట్రైన్, బై ప్లేన్, బై బస్. సో పైన కవర్ ఉంటే ఏం వాడాలి? బై వాడాలి. పైన కవర్ లేకపోతే ఏం వాడాలి? ఆన్ వాడాలి. ప్రిపోజిషన్ అంటే ఏం లేదు. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం. రైట్. ప్రీ పొజిషన్ అంటే ముందు వచ్చేది అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా చేతి పైన పెన్ ఉంది. దిస్ అ పెన్ ఆన్ మై హ్యాండ్. అంటే ఎగ్జాక్ట్లీ పైన ఉంటే ఆన్ పెట్టాలి. రైట్. అదే లోన్ ఉంటే ఇన్ పెట్టాలి. రైట్. దిస్ అ పెన్ ఇన్ మై హ్యాండ్. లోన. రైట్. పక్కన, బిసైడ్, ఎగువన, ఓవర్. రైట్. బిలో క్రింద, ఒకదాని కింద అంటే అండర్. రైట్. ఇలా ఇది వాడాలి. ఏంటి? ఆన్ పైన, ఇన్ లోన, అబౌట్ గురించి, ఫర్ దాని కొరకు. రైట్. బిసైడ్ పక్కన, బిసైడ్స్ దాంతో పాటు, ఇంటూ లోపల వైపుకు. ఇలా వాడాలి. ఇలా వాడి ఈ ప్రిపరేషన్ నేర్చుకోండి. థ్యాంక్ యూ.